మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభము సమాధానం తెలియజేస్తున్నాను. త్రియేక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించిన గాక. రండి ప్రార్థన చేసుకొని కూడిక ప్రారంభించుకుందాం. అందరం తల్ల వంచిన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని కూడిక ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుని దేవ యేసయ్య మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన మీదకి వస్తుంది తండ్రి. నాయన మీ నామం మహిమతమై ఇదిగో దేవుని పుణ ఈ యొక్క డిసెంబర్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. మీకు స్తోత్రం చేసిన తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మీరు మహిమ పొందుకుని తండ్రి. ఈ అడ్వెంట్ సీజన్ పుణ ఈ యొక్క ఆగమన కాలం పుణ యేసయ్య మీ యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటున్న మీ నామాన్ని ఘనపరుస్తూ మేమందరం సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లే కృపను నేటి వరకు ఇచ్చారు తండ్రి. ఇక ముందు కూడా మీరు కొనసాగింపజేయండి తండ్రి. ఆయా రీతిలుగా కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఉండి కృంగిపోయిన వారు మీరు లేవనెత్తని తనప నాయన ఈరోజు జన్మదినము, వివాహ దినమున, సంతోష దినం జరుపుకున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించి ఓదార్చమనిప ఈ పరిశుద్ధ దినపు దీవెన చేత మనం తృప్తిపరిచినపో నూతన వారికి కావాల్సిన ఆశ్రమం మరి మాకు సమృద్ధిగా కుమరించమని సమస్యను మీకు చెల్లిస్తూ తగ్గించి మేము హెచ్చిస్తూ సకల ఆశ్రమకు కారణభూతులైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన ప్రార్థించి స్తుతించి గణపరిచి ఈ కోరికను ప్రారంభిస్తున్నామా తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. ప్రభుత్వం ప్రేమ దేవుల దేవుని గణపరుస్తూ ఒక పాట పాడుకొని ఆ తదుపరి వాక్యానికి మనం వెళ్దాం. పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయచిత్తుడు యేసు. యూద దేశములోన బెత్లెహేమను గ్రామమునా నాదరింపనుద్భవించెను, నదములామైన మనలను పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయచిత్తుడు యేసు. తూర్పు జ్ఞానులు కొందరు ఊర్ధ్వదిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ కుమారుని మ్రొక్కిరి అర్పణములిచ్చిరి. పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయచిత్తుడు యేసు. అవును ప్రభునందు ప్రేమిదేమిలేరా, మన కొరకు యేసయ్య జన్మించాడు. మన పాపాలను క్షమించి మనల్ని శుద్ధీకరించి మన కొరకు రావాల్సిన శిక్షణ ఆయన తీసుకొని మనల్ని విమోచించడానికి ఆయన జన్మించాడు. కాబట్టి గొల్లలు, జ్ఞానులందరూ దర్శించారు. రండి ఈరోజు మనము కూడా ఆ త్రియేక దేవుణ్ణి దర్శించే క్రమం చొప్పున వాక్యదంలో మనము ముందుకు వెళ్దాం. మనకందరికీ తెలిసిన వాక్యాన్ని మనము చదువుకుంటూ ఉంటున్నాం. మరి గతించిన ఆదివారం రోజు మనం ధ్యానం చేశాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం లోపల మరి ప్రజలను ఏలబోవాడు పుడతాడు అన్నటువంటి వాక్యం మనం చూసాం. సో దేవుడు మనలను ఏలాలి అన్న సత్యాన్ని మనం చూసాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన పుట్టితేనే మనకు దీవెనకరం. ఆయన జన్మ మనందరికీ సర్వలోకానికి ఆశీర్వదకరం. తల్లిదండ్రులు లేకుండా జన్మించిన వారు ఎవరైనా అంటే ఈ లోకం లోపల అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అంత మాత్రమే కాకుండా దేవుని చేత సృజించబడిన ఆదాము, హవ్వ, దేవుని జ్ఞాపకం చేసుకున్న వారికి తల్లిదండ్రులు లేరు. అదే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లిదండ్రులుగా పిలువబడిన యోసేపు, మరియమ్మ ఉన్నప్పటికీ కూడా వారి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారన్న సత్యాన్ని మనము చూస్తున్నాం. రండి మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1వ మాట మనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ డేవిడ్, ద సన్ ఆఫ్ అబ్రహాం అని చూస్తాం. ప్రభుత్వం ప్రవీణ్ యేసు క్రీస్తు యొక్క వంశావళిని చెప్పబడుతుంది. వాస్తవానికి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినట్టుగా మనకందరికీ సుపరిచితమే. ఆ తర్వాతి కాలం లోపల అతను విశ్వాసులకు తండ్రిగా
మార్పు చెందిన తర్వాత ఆ తర్వాతి కాలంలో మనం గమనిస్తూ ఉంటాము యెషయి, దావీదు ఈ రీతిగా ఒకరు వచ్చినట్టు మనం చూస్తాం. ఇక్కడ ఇద్దరు పేర్లు చెప్పబడుతున్నాయి. అనేక మంది ఉన్నారు, ఎందుకంటే 14 తరాలు. ఎక్కడి నుంచి 14 తరాలు? ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. దావీదు మొదలుకొని యోధులు బబులోను కొనుపబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుపబడినది మొదలుకొని క్రీస్తు యేసు ప్రభుల వారి వరకు 14 తరములు అనేటువంటి సత్యాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రేమ జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ గురించి మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము మొదటి వచనం కూడా మనం చూసినట్లయితే, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిన సత్యం మనం చూస్తాం. యేసుక్రీస్తు జననము గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము పోయిన ఆదివారం చదువుకున్నది. 2వ సమూయేలు గ్రంథము లోపల మనం చదువుకున్నాము. 23వ అధ్యాయం లోపల 3వ మాట నేను మీకు చదువుతున్నాను. 2 Samuel 23rd chapter 3rd verse. ఇశ్రాయేలును దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు, మనుషులను ఏలునొకడు పుట్టును. కాబట్టి ఏలేవాడు అన్నటువంటి దాని గురించి గతించిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఏలేవాడు పుట్టును అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క పుట్టుక గురించి మనము కొంచెము ధ్యానం చేసుకుందాం. ప్రభుత్వం ప్రేమింది ఈ పుట్టుక అనగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దావీదు చెప్పాడు కదా, అతని అవసాన కాలంలో అనగా మరణ సమయంలో చెప్పాడు కదా. ఆ దావీదు చెప్పినప్పటికీ యేసుక్రీస్తు పుట్టినప్పటికీ గ్యాప్ ఎంత అంటే ఇందాక మనం చదువుకున్న రీతిగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఎన్ని తరాలండి? దాదాపు 42 తరాల గ్యాప్ ఉండింది. ప్రేమింది ఏం లేదా, యేసుక్రీస్తు వారు మరి అబ్రహాము కుమారుడు దావీదు అని అంటున్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి అనగా ఫస్ట్ అబ్రహామును తీసుకొస్తున్నాడు. అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. ఏమీ లేనప్పుడు నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పినప్పుడు అప్పటి నుంచి వెంబడించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దావీదు కుమారుడు అని అంటున్నాం. దావీదు ఎవరనసి అంటే దేవుని యొక్క హృదయానుసారుడు అనగా విశ్వాసముతో యేసయ్యను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా దేవునికి హృదయ సంబంధమైన వాళ్ళుగా అనగా నియర్ టు హిస్ హార్ట్, ఆయన హృదయాన్ని గుర్తిరిగి పనిచేసే వాళ్ళంగా మనము ఉండాలన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. రండి ప్రభుత్వం కొన్ని వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క సత్యాన్ని మనము ముందుకు వెళ్ళి అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా 4 ఘట్టాలు మనం చూడొచ్చు. అనగా 4 stages ఆర్ 4 types ఆఫ్ మినిస్ట్రీ అని కూడా మనము చూడవచ్చు. అందులో జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు జననం గురించి ఉంటుంది. రెండవదిగా ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య గురించి మనం చూస్తాం. మూడవదిగా ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం అన్న సత్యాన్ని మనం చూస్తాం. నాలుగవదిగా జీసస్ రోల్ ఇన్ ద చర్చ్ ఎక్లెసియా అనగా యేసుక్రీస్తు యొక్క పని సంఘము లోపల అన్న సత్యాన్ని మనం చూస్తాం. ఆయన యొక్క జననము, ఆయన యొక్క పరిచర్య, ఆయన మరణ పునరుత్థానంలో, అంత మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క పరిచర్య సంఘంలో అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి, అబ్రహాము అని చెప్పాడు కదా, అక్కడి నుంచి కొన్ని స్టెప్ బై స్టెప్ మనం ధ్యానం చేసుకుందాము, చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 18వ మాట నేను మీకు చదువుతున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 18వ మాటలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుచున్న మాట 22వ అధ్యాయం 18వ మాటలో చెప్పబడుచున్న మాట, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడినని నాతోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు జ్ఞాపకం, ఎవరితో సెలవిచ్చాడు ఈ మాట? అబ్రహాముతో సెలవిచ్చాడు. 12వ అధ్యాయము 3వ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఒక సందర్భాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని నేను శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. ప్రభువునందు ప్రియమైన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు, నీ మూలంగా సమస్త మనుషులను, సమస్త వంశంలో నేను దీవిస్తాను చెప్పాడు. కాబట్టి యేసు క్రీస్తు వంశవళి లోపల అబ్రహాము ఉండాలి. ఎందుకంటే అబ్రహాము ద్వారానే విశ్వాసుల యొక్క పరిచర్య అనేది ప్రారంభించబడింది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter 25 and 26 verse లోపల మనం గమనించినట్లయితే ఒక సత్యం మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25 మరియు
26 నేను మీకు చదువుతున్నాను. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ప్రవీణ్ దేవుని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము సంతానంలో యేసు క్రీస్తు ప్రభువు వారిని పుట్టించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క దుష్టత్వం నుంచి మళ్లింపబడి మనము ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే మన లోపల దుష్టత్వం ఉన్నదన్నటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఆ విగ్రహాలను వదిలిపెట్టేసేయండి, వాటన్నింటిని విడిచిపెట్టేసేయండి, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా విడిచిపెట్టేసి నాతో రా, నేను దీవిస్తాను చెప్పాడు, ఆశీర్వదిస్తాను చెప్పాడు. ఆ ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. ప్రియదేవులారా, కాబట్టి అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా చేశాడు అన్నటువంటి సత్యాన్ని మనము చూస్తున్నాం. అపోస్తుల కార్యం లోపల 4వ అధ్యాయము 10-12 వచనాలు మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 10వ వచనము మరియు 12వ వచనం. వీరందరూ ఇశ్రాయేలు వారందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి లేపినట్టు దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామం వలన వీడు స్వస్థ పొంది ఉన్నాడని మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారు వారిని మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలగదు గాని ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులను ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ పొందలేము అని. కాబట్టి ప్రభుత్వం అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, నేనే దేవుడను, సర్వశక్తి గల దేవుడను, నా ఎదుట నువ్వు నిందారైతుడు నడువు అని చెప్పాడు. కాబట్టి ఆ అబ్రహాము విశ్వాస తండ్రిగా మార్చబడిన తర్వాత ఆ విశ్వాస తరంలో నుంచి రాను రానుగా యేసుక్రీస్తు వారు జన్మించారన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం అనే సత్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎవరండి అనసంటే వాస్తవానికి చూస్తే అబ్రహాము కుమారుడు ఎవరండి? ఇష్మాయేలు. ఫస్ట్ ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టేసరికి అబ్రహాముకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా ఏదైతేనేమి నాకు ఆ యొక్క దమస్కు ఎలియాజరే నా ఇంటి వారసుడు కాదు, నా కొడుకు పుట్టాడని చాలా సంతోషిస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్న కొన్ని మాటలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆదికాండము 17వ అధ్యాయం 9వ వచనము ఒకసారి చదువుకుందామండి. ఆదికాండము 17వ అధ్యాయము 9వ మాట నేను మీ కొరకు చదువుతున్నాను. 17వ అధ్యాయము 9వ మాట ఇక్కడ చెప్పవలసింది, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత నీ తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్యను మీరు గైకొనవలసిన నిబంధన ఏదనగా మీలో ప్రతి వారును సున్నతి పొందవలనటువంటి సత్యాన్ని మనము చూస్తున్నాం. ప్రేమిందిరా అబ్రహాముతో చెప్పాడు. చెప్పేసరికి అబ్రహాముకేమో 99 సంవత్సరాలు, అప్పటికి ఇస్మాయిలుకి 13 సంవత్సరాలు. ఆ సందర్భంలో ఆ కుమారుడు ఈ తండ్రి ఇద్దరు కూడా ఒకటి రోజు సున్నతి పొందుకొని విశ్వాస సంబంధంగా మార్పు చెందారు. కానీ అయినప్పటికీ కూడా అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు శారా వలన అనగా నీ భార్య వలనే నీ కుమారుని ఇస్తాను, నీ దాసి వలన చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాము, దాసి వలన పుట్టాడు కుమారుడు, కానీ ఆ కుమారుడుగా ఎంచబడలేదు. ఈ లోకంలో చాలా మంది మన చుట్టూతో ఎంతమంది ఉంటారు, దేవుని పోలికలో చేయబడిన వారు, దేవుని స్వరూపంలో ఉన్నవారు, దేవుని శ్వాసను పీల్చుకుంటున్నవారు, కానీ ఇంకను వాళ్ళు దేవుని నమ్మట్లేదు. ఈరోజు నీవు నేను మనం నమ్మామనసు అంటే కేవలం దేవుని యొక్క ఉద్దేశమైనది, చిత్తమైనది. రోమీయులకు రాసిన పత్రికలో నుంచి 9వ అధ్యాయం 7వ మాట మీ ముందుంచి సత్యంలోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ మాట నేను మీకు చదువుతున్నాను. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు గారు గాని, ఏంటండి అందరు పిల్లలే, కానీ మన పిల్లలు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు కదా. అదే మాదిరి ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును అనగా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు గారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఆమేన్. 31 వస్తుంది, ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదండి. వాగ్దానం ఎవరికి? మనకు. అదే ఒక అన్నింటికి పోయి ఇచ్చినాం అనుకోండి, దాన్ని ప్రామిస్ కార్డ్ అన్నాడు, ఏదో ఉన్నది అనేది తీసిపారేస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము, ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముకు పుట్టిన ఇష్మాయేలును కుమారునిగా గుర్తించట్లేదు. వాస్తవానికి కుమారుడే లోకపరంగా చూస్తే, కానీ అతన్ని కాదని వాగ్దానం ఇచ్చాడు. నీవు నా ఎదుట నడుచు నిందారైతుడు, నేను నీకు కుమారుని ఇస్తాను చెప్పాడు. కాబట్టి ఆ వాగ్దానం చొప్పున పుట్టిన కుమారుడే
ఇస్సాకు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు విశ్వసించిన మనమందరం కూడా మనము కూడా వాగ్దానం బట్టి యేసయ్యను గణపరుస్తున్నాం, విశ్వసిస్తున్నాం. కాబట్టి మనము కూడా ఇస్సాకు మాదిరిగానే వాగ్దాన పుత్రులమైన సత్యాన్ని కూడా మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి రండి, ఆదికాండము 28వ అధ్యాయం లోపల నుంచి మరొక సత్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం లోపల ఇక్కడ చెప్పబడుతున్న సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు కుమారుడు ఏషావు, యాకోబు. అయితే యాకోబు గురించి బైబిల్ లోపల వాగ్దానం గురించి చెప్పబడుతుంది. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపునకు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని. ఎవరు అనుకున్నారు? జేకబ్. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడెను యుండెను. దాని కొన ఆకాశం అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండ్రి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను గాని, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానముకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ప్రభువును ప్రేమికులు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబుకు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. భూమి యొక్క సమస్త వంశంలో నీ మూలంగా ఆశీర్వదించబడును. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిక్కులు కూడా నువ్వు వ్యాపింపబడదు. కొంతమంది మనం చూస్తాం కదండి, తూర్పు దిక్కు ఈస్ట్ ఫేసింగ్ అంటే అబ్బో ఆ ఇంటికి చాలా డిమాండ్ అండి. వెస్ట్ ఫేసింగ్ అంటే తక్కువ అండి. కానీ 4 దిక్కులను చేసింది దేవుడే. కాబట్టి దేవుడి నామంలో దేవుని బిడ్డలు ఎక్కడికైనా అది దీవెనకరమే. దేవుడు మనం దీవించిన గాక. కాబట్టి ప్రభువు ప్రేమ దేవుని జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ చెప్పబడిన మాట భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు దీవించబడిన మనం చూస్తాము. లూకా శుభవార్త 3వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తాము. యాకోబు యొక్క సంతతి గురించి కూడా అక్కడ మనం చూస్తున్నాము. అదే మాదిరిగా ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలోకి మనం వద్దామండి. ఆదికాండము 49వ అధ్యాయము 10వ మాట ఇక్కడ చెప్పబడుచున్నది, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులనిందురు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పబడుతుందండి? అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అయిపోయింది. ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యూదా గురించి ఇప్పుడు చెప్పబడుతున్న మాట. యూదాకు రాజదండము ఇవ్వబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. అందుకనే లూకా శుభవార్తలు మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం లోపల 33, 34 వచనాలు నేను మీ ముందు చదువుతాను. 3వ అధ్యాయము 33 మరియు 34 వచనాలు నేను మీకు చదువుతున్నాను. నయస్సును అమినాదాబు కనను, అమినాదాబు ఆరాము కనను, ఆరాము ఇస్రాను కనను, ఇస్రాను పేరేసును కనను, పేరేసు యూదాకు, యూదా యాకోబునకు, యాకోబు ఇస్సాకునకును, ఇస్సాకు అబ్రహామునకును, అబ్రహాము తెరాహునకును, తెరాహు నాహోరుకు. కాబట్టి ప్రేమింది వీళ్ళరా, ఎంత వంశావళి జీనియాలజీ అనేది కంటిన్యూషన్ గా వస్తూనే ఉన్నది. కాబట్టి ప్రేమింది వీళ్ళరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పాడు. ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నీవు దీవెనకరంగా ఉంటావు, నీ మూలంగా సమస్త వంశంలో దీవించబడని. తర్వాత యాకోబుతో చెప్పాడు, భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగా దీవించబడని చెప్పాడు. ఆ తర్వాత యూదాతో చెప్పాడు, నీవు ప్రజలను ఏలుతావని చెప్పాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న ప్రేమ దీవులరా, ఇక్కడ యూదా తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎవరు అనసంటే దావీదు. ఎందుకంటే మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తాము, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని. ఇప్పటివరకు అబ్రహాం గురించి మనం చూసాం. ఇప్పుడు దావీదు దగ్గరికి వద్దాం. దావీదు గురించి 2వ సమూయేలు గ్రంథం లోపల చెప్పబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. 2వ సమూయేలు గ్రంథం లోపల 7వ అధ్యాయము 8వ మాట నేను మీకు చదువుతున్నాను. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతినిగా నియమించితిని. నీవు పోవు చోటనెల్లా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేయుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువు ప్రేమించులారా, ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకున్నాము, ఇశ్రాయేళ్లకు మొట్టమొదటి రాజు సౌలు గారు. ఆ సౌలు గారు దేవుని యొక్క మాట వినలేదు. అమాలేకులు మొత్తం నాశనం చేయమన్నప్పుడు నాశనం చేయకుండా దానిలో కొవ్విన వాటిని తీసుకురావడం చేత ఒకడు బలులను అర్పించుకుంటే ఆజ్ఞను గనుకుంటా శ్రేష్టమైన సమూయేలు భక్తుల ద్వారా దేవుడు సెలవిచ్చే మాట మనం చూస్తున్నాము. ఒబీడియన్స్ బెటర్ దాన్ సాక్రిఫైసెస్ అనేటువంటి సత్యాన్ని
కాబట్టి ప్రేమికులారా, అక్కడ సౌలు గారు దేవునికి లోబడలేడు, అమాలేకులను హతము చేయలేదు. కాబట్టి ఇప్పుడు దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ దావీదు దేవుని యొక్క హృదయానుసారి. కాబట్టి విశ్వాసగా ఉంటే సరిపోదు, విశ్వాసులు దేవుని హృదయానుసారులుగా ఉన్నట్లయితే అప్పుడు క్రీస్తు మనలో జన్మిస్తాడు. లేకపోతే అది జరగని పడినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 12వ వచనం లోపల ఇంకొక సత్యాన్ని మనం చూస్తామండి. ఇదే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనము. నీ దినములు సంపూర్ణమైనట్టు నీవు నీ పితరులతో కూడా నిద్రించదు దావీదు చెప్తున్నాడు. తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ప్రేమ ఎంత స్పష్టంగా ఉంది, ఎంత క్లియర్గా ఉంది. రాజ్యము ఏ రీతిగా యేసుక్రీస్తు వరకు వచ్చింది, యేసుక్రీస్తు తదుపరి మన లోపల కూడా ఏ రీతికి వచ్చిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు ఆ రాజ్యము నీలో నాలో స్థిరపరచబడాలంటే అబ్రహాము మనకు చూపించిన మాదిరి అనగా విశ్వాసము, ఫెయిత్ మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ మనం చూస్తాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు లేచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, తండ్రి ఇచ్చినటువంటి విశ్వాసం మనం పొందుకోవాలి. నిరీక్షణ, యేసుక్రీస్తు ద్వారా చూపించిన నిరీక్షణ మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన హృదయాల్లో వచ్చిన ప్రేమను మనం కలిగి ముందుకు కొనసాగాలని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కాబట్టి నీ గర్భం నుండి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరచదని. కాబట్టి ఆ రాజ్యము ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి కూడా వ్యాపించబడింది. అందుకని దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మనం చూస్తాము. ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ విగ్రహం మీద పడగా తుత్తునీలైపోయింది. ఆ విగ్రహం అంతా తుత్తునీలైపోయినాయి. అనగా మనుషులు, వాళ్ళ రాజ్యాలు, లేకపోతే వాళ్ళ కులాలు, వాళ్ళ మతాలు అన్ని నాశనం అయిపోతాయి, డస్ట్ అయిపోతాయి. కానీ ఈ రాయి సర్వభూతలం అంతా వ్యాపించిన అనగా క్రీస్తు అనబడిన రాయి. కాబట్టి ప్రభుత్వ ఆ యేసుక్రీస్తులోకి నీవు నేను మనం రావాల్సిన వారమైనటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దావీదుకు ఎలా లింక్ అవుతున్నారనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి నాతో పాటుగా లూకా శుభవార్త 2వ అధ్యాయము దయచేసి చూద్దామండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము చదువుకుందాము. 4వ మాట నేను మీకు చదువుతున్నాను. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక. ఎవరండి ఈ యోసేపు? యేసుక్రీస్తుకు తండ్రిగా భావించబడిన వ్యక్తి. తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. గమనించండి, దావీదు వంశం లోపల, దావీదు గోత్రం లోపల యోసేపు పుట్టాడు. ఇప్పుడు దావీదు అనే ఊరికి పోయి ఆ జనసంఖ్య లోపల ఆ గర్భిణిగా వంటి కన్య అయిన మరియా శిశువును ప్రసవించడం చేత ఆ దావీదు కుమారుడైన యేసు జన్మిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ప్రభుత్వం అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసయ్య అక్కడ జన్మించినట్టుగా మనం చూస్తాము. ఇదే అధ్యాయంలో 7వ వచనం మనం చూద్దాం. తన తొలిచూలు కుమారుని కని యేసయ్య పుట్టాడు. ఇప్పుడు పొత్తిగుడ్లతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టిరి. ప్రేమిదేవులారా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ అందరం కాల్చుకొస్తుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలకందరికీ ఇప్పుడు అబ్రహాము ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, దావీదు ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, ప్రజలకందరికీ, ఓన్లీ జూష్కే మాత్రం కాదు, హైందవులమైన మనకు, అన్యులమైన మనకు కూడా, ముస్లిమ్స్ కానీ, సిఖ్స్ కానీ, జైన్స్ కానీ, బౌద్ధిస్టులు కానీ, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు సర్వ మానవాళి పాప పరిహారమును కొట్టివేయడం కొరకు కన్యాసుతుడుగా ఆయన జన్మించారన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మీ ముందు నేను ఉంచుతున్నాను. కాబట్టి దేవుళ్ళ లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం శుభవార్త రీతిగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రక్షకుడు మన హృదయ లోపల జన్మించాలి. 2020 సంవత్సరాలు అయిపోయింది యేసయ్య పుట్టి, కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారికి సత్య సువార్తను పంచాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఒకసారి యేసుక్రీస్తు పెరిగి పెద్దవాడైన తర్వాత అతని దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతను చెప్పుచున్న మాట మనం గమనించినట్లయితే యోహాను శుభవార్తలో మనం చూస్తాము. 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుందాము. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడు ఉన్నాడు. అతను రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైంటేనే గానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడలేని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. అందుకు నీలాగా నాలాగానే ఆలోచన చేశాడు. ఎవరు? నికోదేము. ఆయన చెప్తున్నాడు,
ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపి జన్మింపగలడని ఆయన అడగగా అప్పుడు యేసు చెప్తున్నాడు, జన్మ అంటే ఏంటిదనసంటే యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించిన శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయినది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తేనే నీవు యేసు క్రీస్తు ప్రభు అని నీవు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నీటి మూలంగా బాప్తిసం తీసుకోవడానికి నీ హృదయం మంది యేసయ్య పుడితేనే ఆ కార్యక్రమానికి ముందుకు వస్తావు, లేకపోతే రాలేవు. ప్రభునందు ప్రేమింది యేసయ్య పుట్టాడు, పెరిగాడు, మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి రాజుగా ప్రభుగా ఆయన రాబోతున్నాడు. యూదా గోత్ర సింహంలో ఆయన రాబోతున్నాడు. కానీ ఈ రోజు వాక్యం మన ఎదుకు వస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ యొక్క అడ్వెంట్ సీజన్ సందర్భంగా నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యమేమనగా ఆయన నీ హృదయంలో పుట్టడానికి నీవు చోటిస్తున్నావా? దేవుని బిడ్డలారా, దీనికి వాక్యం మనం గమనించినట్లయితే వాక్యంలో కొన్ని ఉదాహరణలు మనం చూద్దామండి. మరి యోహాను శుభవార్త 13వ అధ్యాయము 2వ మాట నేను మీకు చదువుతాను. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 2వ మాట. ఇక్కడ వారు భోజనం చేయుచునగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అనగా సాతాను ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండని. ఎక్కడ పుట్టించినండి? హృదయం లోపల ఆలోచన పుట్టించండు. కాబట్టి అన్నిటికీ మెయిన్ రీజన్ హార్ట్ అనమాట. కాబట్టి ఈ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అనేది అనగా ఈ తిరిగి జన్మించిన అనుభవం అనేది ఎక్కడ ప్రారంభించాలనేసి అంటే హృదయంలో జరగాలి. ఇప్పుడు దేవుళ్ళరా, సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పుచున్న ఒక 2 మాటలు చూపించి నేను ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలోనికి మనం వద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము ఇక్కడ చెప్పబడుచున్న మాట 21వ మాట. ఇక్కడ మనం చూసినట్లయితే నేను యూదుల రాజు సామెతల గ్రంథము ఒక్క నిమిషం అండి, నేను యెషయా గ్రంథం చదివాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ మాట నేను మీకు చదువుతాను. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాము. ఎక్కడ పుడతాయని అంటున్నానండి? తల్లి గర్భం నుంచి పుట్టడము అది ఒక్కసారి పుడితే సరిపోయింది, కానీ ప్రతిరోజు పుడతాడంట. ఒకరికి ఇది తినాలని కోరిక పుడుతుంది, ఇంకొకరికి వాడిని కొట్టాలని కోరిక పుడుతుంది, ఇంకొకరికి వానికంటే గొప్పని కావాలని కోరిక పుడుతుంది. ఇలా అన్ని ఎక్కడ పుడుతున్నాయంట? ఆపరేషన్ థియేటర్లో పుట్టట్లేదండి, లేకపోతే లేబర్ రూమ్ లోపల పుట్టట్లేదండి. ఎక్కడ పుడుతున్నాయని అంటే వాని హృదయాల్లో పుడుతున్నాయి. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన హృదయాలను యేసయ్యకి సమర్పించుకొని ఆయనను మన హృదయాల్లో జన్మించేలా మనం అవకాశం ఇవ్వాలి. యేసయ్య ఒక్కసారి నీ లోపలికి వచ్చినప్పుడు నీ పాప హృదయము, మొండి హృదయము, రాతి హృదయం అంతా పోయి ఆ మాంస హృదయంగా మార్చబడుతుంది. ప్రియమైన వాక్యం మనం చూస్తాము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఒకటి పుడతానని చెప్పలేదు, అనేకములు. డబ్బు గురించి కావచ్చు, తిండి గురించి కావచ్చు, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం గురించి కావచ్చు, రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ పోతే రేపు సాయంత్రం వరకు కూడా నేను చెప్పగలను. ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక సత్యం తెలుసుకుందాం. నీ ఆలోచనలు దేవుని ఆలోచనగా ఉన్నప్పుడు నీకు దీవెనకరం. నీ ఆలోచనలు సాతానుకు అప్పగిస్తే మాత్రము మన హృదయం లోపల సాతాను జన్మించగానే కానీ యేసయ్య జన్మించరు. కాబట్టి మనం సరి చేసుకుందాం. దయచేసి సామెతల గ్రంథము 22వ అధ్యాయం లోపల ఒక మాట చదువుకుందామండి. 15వ మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ మాట. ఇక్కడ ఒక పిల్లల గురించి ఒక మాట చెప్పవలసింది. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా, ఇన్ జనరల్ స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని వానిలో నుండి తోలివేయను. చెప్తే వినండి. వద్దురా బాబు, వద్దమ్మా అంటే వినరు. ఒక్క దెబ్బ ఈ మీద పడ్డా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా వింటారు. కాబట్టి మూఢత్వము పిల్లల లోపల ఉంటుంది. కానీ ఈ రోజులో మనం చూస్తున్నాం పెద్దల లోపల కూడా ఈ మూఢత్వం ఉన్నది. సిగరెట్ తాగొద్దండేసి అంటే తాగుతూ ఉంటారు, మందు తాగొద్దండేసి అంటే లిక్కర్ తాగుతూ ఉంటారు, వ్యభిచారం చేయొద్దంటే అది చేస్తూనే ఉంటారు. పైపెచ్చు మాకు యేసయ్య దీవెనలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? కాబట్టి ఈ రోజు వాక్యం స్పష్టంగా సూటిగా నీకు నాకు మనకందరికి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము. మన హృదయం లోపల మూఢత్వాన్ని తీసేసుకుందాం. మన హృదయంలో
ఆలోచన తీసేసుకుందాం. దేవుని గణపరిచే క్రమం చొప్పున మన జీవితాలు సరి చేసుకుందాం. అందుకనే వాక్యం మనం చూస్తున్నాము. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. దయచేసి ముగింపులకు వస్తున్నామండి, చదువుకుందాము. స్పష్టముగా వాక్యాన్ని చూద్దామని. 3వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. మన పుట్టుక శరీరం మూలంగా ఒక తల్లికి, ఒక తండ్రికి, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా మనం పుట్టాం. సంతోషమే. ఇప్పుడు నీవు కొడుకుగా ఉంటే సరిపోదు. మరణించిన తర్వాత నువ్వు యేసయ్య బిడ్డగా ఉండాలంటే, ఆ నిత్యరాజ్యంలో చేర్చబడాలనసంటే నువ్వు ఏమి చేయాలనసంటే ఆత్మ మూలంగా నీవు జన్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. క్రైస్తవులకు, దేవుని ఎరగని అన్యులకు ఉన్నటువంటి తేడా ఒకటి. క్రైస్తవునికి 2 జన్మలు, ఒకటే మరణం. మరొకసారి చెప్తున్నా, ఫర్ ఎ క్రిస్టియన్ 2 births and 1 death. But if it is come to an Hindu or heathen person, only 1 birth, 2 deaths. హైందవుల దగ్గరికి వచ్చేసరికి ఒకటే జన్మ, 2 మరణాలు. ఒకటి శారీరక మరణము, రెండవది ఆత్మీయ మరణము. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము యేసు క్రీస్తును బట్టి మన హృదయాల లోపల తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చినట్లయితే, తల్లి గర్భం నుంచి ఉద్భవించిన నీవు మొదటి జన్మ, రెండవదిగా నీటి మూలంగా అనగా యేసుక్రీస్తును ఒప్పుకొని నీటి మూలంగా బ్యాప్టిజం తీసుకుని, కాబట్టి నీటి మూలంగా ఆత్మ తిరిగి జన్మించినప్పుడు అది 2వ జన్మ అవుతుంది. ఇంకా నీకు మరణం పైన ఎలాంటి భయం ఉండదు. మరణం అంటే మకా మార్చడం. ఇక్కడ కళ్ళు మూసుకుంటావు, పరలోకంలో కళ్ళు తెరుస్తావు, యేసయ్యతో నువ్వు నిత్యము యుగయుగంలో ఉంటావు. అందుకని ధనవంతులు లాజరు జీవితంలో మనం చూస్తున్నాం. ధనవంతునికి ఒకటే జన్మ ఉంది, కానీ 2 మరణాలు ఉన్నవి. లాజర్కి 2 జన్మలు ఉన్నవి, ఒకటే మరణం ఉండింది. కాబట్టి ప్రేమించులారా, ఏది కావాలి ఒకసారి తెలుసుకోవాలి. అబ్రహాము విశ్వాస తండ్రిగా ఉన్నాడు, కాబట్టి విశ్వాసంతో వెంబడిస్తున్నట్టు సరిపోదు. దావీదు వలె హృదయానుసారిగా ఉండాలి. హృదయానుసారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని రక్షిస్తాడు, నేను అభిషేకిస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు రక్షకుడు మరియు అభిషేక్తుడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ప్రభుత్వం ప్రేమించులారా, హెబ్రీ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 10వ మాట నేను మీకు చదువుతున్నాను. హీబ్రూస్ 8th chapter 10th verse ఇక్కడ చెప్పవలసిన మాట. 8వ అధ్యాయం 10వ మాట. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచదును, వారి హృదయముల మీద వాటిని వ్రాసుదును, నేను వారికి దేవుడైనందును, వారు నాకు ప్రజలైందురు. కాబట్టి యేసయ్యను అంగీకరిస్తే ఆయన మన హృదయాల మీద మన పేరు రాయడం మాత్రం కాకుండా జీవగ్రంథంలో మన పేరు రాసి ఆయన మన హృదయాలను ఏలుకుంటాడు. అందుకని ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తాం స్పష్టంగా. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను. హృదయం అనే తలుపు వద్ద యేసయ్య నిలుచుని తట్టుచున్నాడు. ఆయన మనం అంగీకరిస్తాం. ప్రభువును ప్రేమించులారా, ముగింపులో ఒక మాట చెప్పేసి ముగిస్తాను. యోహాను శుభవార్తలో నుంచి ఒక మాట మనం చూస్తున్నామండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయం ఇందాక చదువుతున్నాం కదండి. 3వ అధ్యాయము 36వ మాట నేను మీ కొరకు చదువుతున్నాను. 36th verse చివరి మాట. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువైన కుమారుని యందు విశ్వాసం ఉంచుతావా? లేకపోతే విధేయుడు కాకుండా నాకు యేసయ్య జన్మించాలి, నా హృదయం నేను యేసయ్యకి ఇస్తానంటే అనుభవం నీకు లేకపోతే నీ మీదకి ఉగ్రత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ప్రేమించులారా, నేను ఇక్కడ ముగిస్తున్నాను, వాక్యాన్ని ఆపుతున్నాను. దేవుని చేత మరొక వారిని కలుసుకుందాం, కానీ ఇంకా కంటిన్యూషన్ చేద్దాం. కానీ ప్రజలను ఏలువాడు ఒకడు పుట్టును. ఆ పుట్టేది ఎక్కడైనా అంటే దావీదు గోత్రం లోపల, ఆ దావీదు నుంచి అబ్రహాం గోత్రంలో అలా జన్మించాడు, మంచిదే. ఆ పుట్టిన యేసయ్య ఈ రోజు నీలో నాలో పుట్టాలని ఇష్టపడుచున్నాడు. ఆ హృదయం అనేటువంటి తలుపు నొద్ద యేసయ్య నిల్చుని తట్టుచున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే వారి హృదయంలో ఆయన జన్మిస్తాడు. అంగీకరిద్దామా? యేసయ్య నీ లోపల జన్మించాలని ఇష్టపడుచున్నాడు. ఏదో యూదయ దేశం అనే బెత్లెహేం లోపల కాదు, ఆయన జన్మించాడు. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపిగా నీలో జన్మించాలని ఇష్టపడుచున్నాడు. ఇక శరీర క్రియలు ఆపివేసి ఆత్మానుసారంగా మనం జీవిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇందాక మనం ప్రారంభంలో పాట పాడుకున్నాం. పుట్టే యేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, బట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు యేసుడు నీ పాపాల కొరకు ప్రాయచిత్తం ఇచ్చాడు. ఆయన నీలో పుట్టాలని ఇష్టపడుచున్నాడు. అంగీకరిస్తావా? క్రిస్మస్ అంటే ఏంటిదనస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఆయన నీ లోపల పుడితేనే నువ్వు ఆరాధిస్తావు. ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుని నువ్వు ఆరాధిస్తావు. ఆయన ఏలుబడి కిందకి వస్తేనే నువ్వు ఆరాధిస్తావు. లేకపోతే పండుగ నీకు కాదు, అది కేవలం పండుగ క్రైస్తవంగా, దండుగ క్రైస్తవంగా నువ్వు ఉంటావు. అలా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, విత్తబడిన వాక్యం బట్టి మీకు స్తోత్రం చేసిన తండ్రి, యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన
మీరు చెప్పమన్న వాక్కునిపా నీ బిడ్డలను పంచుకునినపా. ఆ గత వారం మేము ధ్యానం చేసిన తండ్రి ఏలాలినపా. మీ ఏలుబడి కిందకి మేము అందరం వచ్చామని తెలుసుకున్నాం. అయితే ఆ ఏలుబడి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందపా? మా హృదయాల నుంచి స్టార్ట్ అవుతుంది. అనగా మీరు మా హృదయాల్లో జన్మించాలనిపా, సత్యాన్నిపా ఈ రోజు మాకు వెల్లడి చేసి మీకు స్తుతి చెల్లిసినపా. విత్తబడిన వాక్యం అందరి జీవితాలు ఫలభరితం చేసిపా. ప్రతి ఒక్కరి గృహాల్లో ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాలను పా, ప్రతి ప్రజలు ప్రభా, ప్రతి దేశంలో ప్రభా మీరు జన్మించిన పబున ప్రతి ఒక్కరిని పా మీ స్వరూపానికి మార్చుకుని పబున అయ్యా పబున వాగ్దాన సంబంధం పా, ఆత్మ సంబంధం పబున ప్రతి ఒక్కరిని ముద్రించుకుని పా, శరీరం కొట్టివేసిపా, సాతాను రాజ్యం కూల్చివేసిపా, నిశ్చితమంతా నా పట్ల మా పట్ల నెరవేర్చుకోమని సమస్తం మీకు ఆపాదిస్తూ విత్తబడిన వాక్యం మా అందరి జీవితాలు ఫలభరితం చేయమని మమ్మల్ని మీ కుమారులుగా చేసుకునేందుకు మీకు స్తుతులు చెల్లిస్తుంది తండ్రి. మమ్మల్ని మీ కుమార్తెలుగా చేసుకుని మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. అయ్యా యోహాను శుభవార్త 1:12 చెప్పతండి, తను ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించని చెప్పతండి. కాబట్టి పబున మేము మిమ్మల్ని అంగీకరించబడిన మీరే ప్రభువు నోటితో ఒప్పుకుని ప్రభావ, హృదయం విశ్వసించపా, నీటి మూలంగా బాప్తిసం పొందుకుని పా, మిమ్మల్ని పా మా హృదయాల్లో తిరిగి జన్మించిన అనుభవం చేతను ముందు కొనసాగిన కృపంద ఇచ్చమని యేసు క్రీస్తు వారికి ప్రశస్తమైన నామమున క్రైస్తవులు కూడా ఈ 2 జన్మలు కలిగి ఉండాలి పోయినా ఒకటే మరణం ఉంటుంది, లేదా 2 జన్మలు లేకపోతే ఒకటే జన్మ. తల్లిగా మనిషి పుట్టామిక తర్వాత చూసుకుని మనసు పో అయ్యా 2 మరణాలను పో, ఒకటి శరీరానికి మరణము, రెండవది ఆత్మకు మరణం పో. అయితే పోయినా నీ బిడ్డమైన మాకు పోయినా ఆయన పో శరీరంకే మరణం కనుపో, మా ఆత్మ ఎల్లప్పుడూ నీతో ఉండబోతుంది. కాబట్టి మీకు స్తుతి చెల్లిసిపా, ఇటు ధైర్యంతో ఇటు నిరీక్షణతో పో, మమ్మల్ని అందరినీ స్థిరపరచుకోమని సిద్ధపరచుకోమని పో. అయ్యా మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు స్తుతి చెల్లిసిన ఎవరు ఏ అక్కర్లనపా వారి అక్కర్లు తీర్చమనిపా, అనారోగ్యంతో వారు స్వస్థపరచమనిపా. ఈ రోజు ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిపా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద దీవించమని యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన ప్రార్థించి మీకు మహిమ చెల్లిస్తూ ఈ వాక్యాన్ని సాతాను ఎత్తుకుని మీరు ముద్రించుకొని మీ సిల్వర్ రక్తం కంచెలు వేసిన ఫలింప చేయమని యేసు ప్రార్థిస్తుంది తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు వాక్యం విన మనందరినీ, ఆరాధనకు వచ్చిన మనందరినీ కూడా త్రియక దేవుడు సమృద్ధిగా దీవించి ఆయన మనలో జన్మించి నిత్య రాజ్యం మనల్ని సిద్ధపరచుకోను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.